మంత్రివర్యులు కోరడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీమతి పరిటాల సునీత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలు తొలి గురువు కూడా అంగన్వాడీ కార్యకర్త అధ్యక్ష. తొలి పాఠశాల కూడా అంగన్వాడీ కేంద్రమే అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలకు తమ సొంత బిడ్డల కన్నా ఎక్కువ కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా చూసుకుంటారు అధ్యక్ష. వాళ్ళకి అన్నం తినిపించడం కానీ ఆలు నేర్పించడం కానీ అలాంటివి కూడా అంగన్వాడీ వర్కర్స్ చేస్తారు అధ్యక్ష. అలాంటి కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కూడా లేవు అధ్యక్ష. కొన్ని చోట్ల ఇంకా బాడుగ ఇళ్లలో కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. కొన్ని భవనాలు కూడా ఇప్పటి వరకు కూడా పడిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పనులు మధ్యలో వదిలేశాయి అధ్యక్ష. అంటే 2014-19 మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు కూడా చేశాం అధ్యక్ష. అవి కూడా శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడేసినో అక్కడే కూడా ఉండే పరిస్థితులు కూడా ఏర్పడినాయి అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అలా చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు కూడా కాంపౌండ్ వాల్స్ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష. కావున మా నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని, అసంపూర్తిగా ఉన్న 32 అంగన్వాడీ భవనాలు కూడా పనులు పూర్తి చేయాలని, 69 అంగన్వాడీ కేంద్రాలు కూడా కొత్త కాంపౌండ్ వాల్స్ కూడా మంజూరు చేయాలని, 12 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్స్ కూడా నిర్మాణం కూడా చేయాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు కూడా కల్పించాలని గౌరవ మంత్రి వారిని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళకి ప్రమోషన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష మంత్రి గారు. దానికి కూడా మంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు కూడా నమస్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు కానీ అంగన్వాడీ వర్కర్స్కి ప్రమోషన్లు వచ్చినప్పుడు కూడా మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి కూడా అంగన్వాడీ వర్కర్స్ కూడా మా దృష్టికి ఇచ్చారు అధ్యక్ష. మాకే వచ్చే శాలరీ కూడా తక్కువ ఉంది కాబట్టి మాకు కూడా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మా పిల్లలకు కూడా గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ కూడా కోరిన విషయం మీకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే అంగన్వాడీ వాళ్ళు కూడా డిమాండ్లు కూడా పరిశీలించి సభ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కురుగొండ్ల రామకృష్ణ గారు. పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల అధ్యక్ష, సాగునీటి సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే గతంలో 2007లో చేపట్టిన సోమశిల సోనమికి లింకాల ప్యాకేజ్ అధ్యక్ష 15-16 అటవీ అనుమతుల సాగుతో నిలిపేశారు అధ్యక్ష. దీనివల్ల సుమారు 35,000 ఎకరాలు బంజరు భూములుగా మారుతున్నాయి అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా రాపూర్కి లిఫ్ట్ స్కీమ్ ద్వారా చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మారిస్తే ప్రతిపాదన కూడా సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. 22-23లో 574 కోట్లతో అంచనాలు ప్రస్తుతం వేశారు అధ్యక్ష. ఇప్పుడు 25-26 SSR ధరల ప్రకారం సవరించి వెంటనే బడ్జెట్ అనుమతులు మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. దీనికి సుమారు 18,000 ఎకరాలు కొత్తగా సాగునీరుకి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి తాగునీరు కూడా 1,00,000 మందికి అందించదు అధ్యక్ష. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలో ఇటు పర్యాటక రంగంకు పెద్దపీట వేస్తూ 439 కోట్లు కేటాయిస్తున్నందున వినోద, విజ్ఞాన, వైజ్ఞాన, పర్యాటకంగా ఊతాన్నిచ్చే ఒక నక్షత్ర ప్రదర్శనశాల, అదేవిధంగా ఒక జంతు ప్రదర్శనశాల అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు అదేవిధంగా నాయకులు విచ్చేసి తమకు తాము పులులుగా, సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది.
మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ద లాస్ట్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 53,000 మంది పైగా రైతులకి 48 గంటల్లో సుమారు 1,000 కోట్లు చెల్లించడం జరిగింది. తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయట పెట్టి మొదటగా వచ్చిన 2 ఆకులను చేతులుగా జోడించిందంటే కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి. అలా ఆ చిన్నారి మొలకలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞతతో అండగా నిలబడుతుంది. అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా, మీ వాడిగా చెప్తున్నాను. కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు. మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు. సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి, అనుభవానికి, సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటాను కవితా పంక్తులు తెలియజేస్తున్న అధ్యక్ష. ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి, ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే
రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే 10,000 మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష. ఎలాంటి సిఫార్సులు లేకుండా 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్ సీఈఓలుగా ప్రమోషన్లు ఇచ్చాం. సంస్కరణలో భాగంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం. దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారులు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్కి లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ, ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతోటి 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందల్లా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది. ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళలో నాకు అనిపించేది ఇవే. గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1,00,00,000 పైగా వెచ్చించి 17 కుటుంబాలున్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు PM జన్మన్ పథకం కింద సోలార్, విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ విద్యుత్ వెలుగుల్లో, గిరిపుత్రుల్లో, గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు. వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష, పొద్దు గుంకితే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం, ఈ సుధిల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు 191,011 కోట్లు ఆయన 1924 మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి 55 లీటర్ల రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం 4,000 కోట్ల అధ్యక్ష. అందులో కేంద్రం వాటా 2,000 కోట్లు. 4,000 కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు. జయజీవన్ ముగిసే నాటికి అలాటెడ్ 27,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే 23,000 కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1,242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక 5 జిల్లాల ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతోటి వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది. మిగిలిన 960 కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్, అలాగే నీటి ఎద్దడి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ